విపక్షాల అవిశ్వాస తీర్మానం వేళ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. అవిశ్వాస తీర్మానం ఫలితం వచ్చే వరకు సభకు హాజరు కాకూడదని డిసైడ్ అయ్యారు. మార్చి 9న నో కాన్ఫిడెన్స్ ఓటింగ్ తీర్మానంపై చర్చ జరిగే అవకాశం ఉంది. విపక్షాల అవిశ్వాస తీర్మానం వేళ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. అవిశ్వాస తీర్మానం ఫలితం వచ్చే వరకు సభకు హాజరు కాకూడదని డిసైడ్ అయ్యారు. మార్చి 9న నో కాన్ఫిడెన్స్ ఓటింగ్ తీర్మానంపై చర్చ జరిగే అవకాశం ఉంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం నోటీసులు చేయి విపక్షాలు. లోక్సభ సెక్రటరీ జనరల్ నోటీసులు అందించారు కాంగ్రెస్ ఎంపీలు. రూల్ 94C కింద స్పీకర్ అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చారు. దీనిపై విపక్ష పార్టీలకు చెందిన 118 మంది సభ్యులు సంతకాలు చేశారు. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో మాట్లాడేందుకు విపక్ష నేత రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వకపోవడం, 8 మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయడం, కాంగ్రెస్ మహిళా ఎంపీలపై నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబేపై చర్యలు చేపట్టకపోవడం వంటి కారణాలతో ఈ డిమాండ్ను విపక్షాలు తెరపైకి తీసుకొచ్చాయి. ఇక లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చాయి విపక్షాలు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, ఎస్ ప్రియా, లోక్సభ స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే లోక్సభ స్పీకర్ పైన కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు అవిశ్వాస తీర్మానం సంబంధించినటువంటి నోటీసును ఈరోజు లోక్సభ సెక్రటరీకి అందజేశారు. సో తన పైన అవిశ్వాస తీర్మాన నోటీస్ ఇచ్చారు కాబట్టి ఇక దీనిపైన అంటే అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి క్లారిటీ దానిపైన చర్చ జరగడమే కాదు, తాను నెగ్గేంత వరకు ఇక తాను స్పీకర్ హోదాలో ఆ చైర్లో కూర్చోనంటూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు ఓం బిర్లా. దానికి అనుగుణంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాలు మొదటి విడత అంటే బడ్జెట్ సమావేశాల్లో మొదటి విడత 13వ తేదీన పూర్తయితే ఆ తర్వాత మార్చి 9న మళ్ళీ రెండో విడత ప్రారంభమవుతాయి. రెండో విడత ప్రారంభమైనటువంటి తొలి రోజునే అవిశ్వాస తీర్మానం అనేది చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది. సో చర్చ జరిగిన తర్వాత తాను నెగ్గిన తర్వాతే మళ్ళీ లోక్సభ స్పీకర్ హోదాలో కూర్చుంటానని చెప్పి ఓం బిర్లా ఇప్పటికైతే భీష్మించుకు కూర్చున్నారని చెప్పొచ్చు. సో వీటన్నిటికి గల కారణాలను కనుక ఒకసారి పరిశీలిస్తే వాస్తవానికి అంటే బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే బడ్జెట్ సమావేశాలలో ఉమ్మడి సభలను ఉద్దేశించి అంటే రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులు ఒకే ప్రాంగణంలో కూర్చుంటారు. వాళ్ళను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం చేస్తారు. దానిపైన రెండు సభల్లో కూడా ధన్యవాద తీర్మానం అనేది జరుగుతుంది. ధన్యవాద చర్చలో ప్రతిపక్షాలు అధికార పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు కూడా పాల్గొంటారు. అయితే లోక్సభలో చర్చలు మొత్తం పూర్తవడం ఆ చివరి నిమిషంలో రాహుల్ గాంధీ ఎప్పుడైతే నార్వాణి రాసినటువంటి 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ బుక్ తీసుకొచ్చారో సో అక్కడ నుంచి కొంత గందరగోళమైనటువంటి వాతావరణం నెలకొంది. దాంతో స్పీకర్ లోక్సభలో రాహుల్ గాంధీని మాట్లాడకుండా అడ్డుపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. బీజేపీ ఎంపీలు సైతం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అయితే తమ నేతకు మాట్లాడించేందుకు అవకాశం ఇవ్వట్లేదంటూ స్పీకర్ చైర్ దిక్కు పెద్ద ఎత్తున ఆందోళనతో పార్లమెంట్ సభ్యులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు వెళ్లారు. దాంతో 8 మందిని ఇప్పటికే సస్పెండ్ చేయగా ఆ తర్వాత రోజు పార్లమెంట్లో అంటే లోక్సభలో ప్రధానమంత్రి ధన్యవాద తీర్మానానికి రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ రిప్లై ఇవ్వడం కూడా కుదరలేదు. రిప్లై ఇవ్వకుండానే ఈసారి రాష్ట్రపతి ప్రసంగం పైన ధన్యవాద తీర్మానం అనేది ఆమోదం జరిగింది లోక్సభలో. సో ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయనే దాని మీద లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్వయంగా సభలో ఒక అంశాన్ని ప్రస్తావించారు. అంటే మహిళా ఎంపీలు లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా ఎంపీలు అందరూ కూడా పీఎం చైర్ వద్ద పోస్టర్ను పట్టుకొని పెద్ద ఎత్తున బ్యానర్లతో ఆందోళన చేశారు. సో పీఎం పైన దాడి జరిగే అవకాశం ఉంది, అందుకోసమే తాను
పీఎంకు రావద్దనే విషయాన్ని స్పష్టం చేశారనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగా అధికార పార్టీ ప్రతిపక్షాల మధ్య పెద్ద ఎత్తున వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. మహిళా ఎంపీలు పీఎం చైర్ వద్ద చేసినటువంటి ఆందోళనకు సంబంధించినటువంటి వీడియోని సైతం ఈరోజు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విడుదల చేశారు. సో వీటికి అనుగుణంగానే మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ ఎంపీలకు కావచ్చు, తమ నేత ఎవరైతే లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీకి సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వట్లేదు. అందుకోసమే ఖచ్చితంగా స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం పెడతామంటూ నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగా నిన్నటి నుంచే ఏదైతే సంతకాల సేకరణ కూడా మొదలైంది. ఈరోజు సంతకాలన్నీ సేకరించి లోక్సభలో సెక్రటరీ జనరల్కు అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి నోటీస్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు నోటీస్ను టేకప్ చేస్తే ఇప్పటికిప్పుడు దీనిపైన చర్చ జరగదు. ఎందుకంటే ఈ వారానికి సంబంధించి శుక్రవారంతో సభ ముగుస్తుంది కాబట్టి ఆ తర్వాత మరో విడత ఎప్పుడైతే ప్రారంభమవుతుందో పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రెండో విడత మార్చి 9 నుంచి ప్రారంభమవుతుంది. సో ఆ రోజే ఈ చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి బలబలాలు ఖచ్చితంగా స్పష్టంగా ఎన్డీఏకు ఉన్నాయి. కానీ ఇక్కడ కాంగ్రెస్ కానీ ప్రతిపక్షాలు కానీ ఆశిస్తుంది ఒకటే, ఎందుకంటే ఈ పరిస్థితుల్లో ఎందుకు మాట్లాడనివ్వట్లేదు, స్పీకర్ వ్యవహారంతో పాటు నార్వానికి సంబంధించినటువంటి 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ బుక్ ఏదైతే ఉందో ఆర్మీ చీఫ్ గతంలో రాసినటువంటి తన ఆ బుక్కు సంబంధించినటువంటి విశ్లేషణ కావచ్చు, దాంతోపాటు ఈ అమెరికా డీల్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కొంత స్పష్టతనివ్వట్లేదు, దానిపైన కూడా వాళ్ళు మాట్లాడాలనుకుంటున్నారు. సో ఇటువంటి అంశాలన్నింటినీ కూడా కనీసం అవిశ్వాస తీర్మానం పైన జరిగేటటువంటి చర్చ సందర్భంగా మాట్లాడేందుకు అవకాశం దక్కుతుందని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. దానికి అనుగుణంగానే అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చారు. సో ఇది మార్చి 9న ప్రారంభం కాబోతుంది. సో ఇప్పటి నుంచి ఏ విధంగానైతే 13వ తేదీ వరకు జరిగేటటువంటి సమావేశాల్లో ఇక స్పీకర్ చైర్లో ఉండనని చెప్పి